హాయ్, ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. దానికి కావలసినవి రౌండ్గా కట్ చేసుకునే ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, క్యారెట్ అండ్ జీడిపప్పు అండ్ పచ్చిమిర్చి. క్యాప్సికమ్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు తినం, అందుకని నేను క్యాప్సికమ్ అవాయిడ్ చేశాను. గార్నిష్ కోసం కొరియాండర్, కొత్తిమీర కొంచెం. ఒక హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ 1 గ్లాస్ అంటే పావు నానబెట్టుకోండి. అది నానిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ బిర్యానీ సామాన్లు కొన్ని, అది ఇఫ్ నీడెడ్ అవాయిడ్ అయినా చేసుకోవచ్చు, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని వాటర్ కొంచెం ఒక మీడియం లెవెల్లో వాటర్ వేసుకొని, వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ ఐటమ్స్ జీలకర్ర, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మరిగించండి. వాటర్ కెరిలినంత వరకు చూసి తర్వాత 30 మినిట్స్ నానబెట్టుకునే బాస్మతి రైస్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాస్మతి రైస్ బాగా కుక్ అవుతుంది. మధ్య మధ్యన మీరు మిక్స్ చేస్తూ ఉండండి, కుక్ అయిందా లేదా. ఒక 90% వరకు కుక్ చేసుకోండి. 90% వరకు కుక్ చేసుకొని చెక్ చేసుకోండి. రైస్ అనేది మీకు పట్టుకుంటే ఒక ఈవెన్గా మీకు కుక్ అయ్యేటట్టు చూసుకోండి. చూడండి, నేను పట్టుకుంటే ఈవెన్గా ఎలా కుక్ అయిందో అలా కుక్ అయ్యేటట్టు చెక్ చేసుకోండి. అలా కుక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ బాస్మతి రైస్ అనేది కుక్ అయిపోయినట్టే. ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని బాస్మతి రైస్ వాటర్ అంతా లేకుండా ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. లేదు అంటే మీకు వాటర్ వడపోసేసుకొని అయినా మీరు పెట్టుకుంటారు అంటే పెట్టుకోండి. నేనైతే వేరే బౌల్కి తీసుకొని షిఫ్ట్ చేసుకున్నాను. ఒక 30 మినిట్స్ వరకు ఆ రైస్ని కొంచెం ఎయిర్లోని కొంచెం ఫ్రీగా వదిలేయండి. నేను ఆ గ్యాప్లో, నాది అయ్యే గ్యాప్లో నేను చికెన్ కర్రీ అండ్ మా పాప కోసం చికెన్ ఫ్రై చేసుకున్నాను. అది అలా మీకు గాలికి కొంచెం వదిలేస్తే అది కొంచెం మంచిగా బాస్మతి రైస్ అనేది విడివిడిగా మీకు ఉంటుంది. తర్వాత వేరే ప్యాన్ తీసుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మీకు టేస్టీ కావాలంటే ఒక 2 స్పూన్స్ గీ వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను. తర్వాత జీలకర్ర అండ్ ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీ లీవ్స్, చిల్లీ అండ్ జీడిపప్పు అండ్ వెజ్జీస్, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ ఇఫ్ రిక్వైర్డ్ క్యాప్సికమ్. మాకైతే క్యాప్సికమ్ ఇంట్రెస్ట్ లేదు, అందుకని మేము అవాయిడ్ చేసాము. ఈవెన్గా కుక్ అయ్యేటట్టు ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ బాస్మతి రైస్లో వేసుకున్నాం కాబట్టి దీనికి మీకు అంత రిక్వైర్డ్ అనేది ఉండదు. కొంచెం అంటే వెజ్జీస్కి కొంచెం సాల్ట్ తగిలేటట్టు సాల్ట్ వేసుకోండి. గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక ఈవెన్గా కుక్ చేసుకోండి ఒక 2 మినిట్స్ వరకు. చెప్పాను కదా ఆల్రెడీ మీకు రుచికి సరిపడా సాల్ట్, అంటే ఓన్లీ ఆ వెజ్జీస్కి సాల్ట్ తగిలేటట్టు. ఆల్రెడీ బాస్మతి రైస్లో సాల్ట్ వేసుకుంటాం, సో ఎక్కువ వేసుకోకండి. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అండ్ బాగా కొంచెం కుక్ అయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, నేను ఆల్రెడీ జీలకర్ర వేసాను కాబట్టి జీలకర్ర పొడి అవాయిడ్ చేశాను. తర్వాత ఒక 3 ఎగ్స్ అనేది స్మాష్ చేసుకొని అందులో వేసుకోండి. అది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అన్ని వెజ్జెస్ కుక్ అయిన తర్వాత అన్ని వెజ్జెస్ అండ్ ఎగ్ కలిపి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. ఆయిల్ సరిపోతుంది, మ్యాక్సిమం 3 to 4 స్పూన్స్. ఇన్ కేస్ మీకు కొంచెం ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళైతే కొంచెం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఆ తర్వాత ఆల్రెడీ మనం రైస్ అనేది పెట్టుకున్నాం కదా, చాలా పొడి పొడిగా వచ్చింది రైస్. కొంచెం మీకు గాలికి అలా వదిలేస్తే బౌల్లో వేసేసి కొంచెం పొడి పొడిగా అనేది రైస్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత దాంట్లో వేసుకొని ప్యాన్లో వేసుకొని ఒకసారి అలా కలుపుతూ కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోండి. ఇఫ్ నాట్ రిక్వైర్డ్ అనుకున్న వాళ్ళు అలా వదిలేయండి. మాకైతే పసుపు యాడ్ చేసుకుంటే ఎల్లోయిష్ వచ్చేస్తుంది, సో నచ్చలేదు. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. రెస్టారెంట్ స్టైల్ కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాం. మ్యాక్సిమం బిర్యానీ కానీ ఫ్రైడ్ రైసెస్ టైప్ కానీ ఏమైనా ఎప్పుడో నూడిల్స్, మంచూరియన్ అలాంటివి తినాలంటే మేము బయట తింటాము. అంతేనండి, లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, చికెన్ ఫ్రై అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టుకొని తింటే వేరే లెవెల్ అండి. చూడండి, మా పాప తిన్నది, తన ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తుందో. సూపర్ అని అన్నది తినేసి.
మా పాపకి ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ చికెన్ ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటుందండి. అందుకని నేను ఎవ్రీ సండే ఏదో ఒకటి తన కోసం చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.